సాక్షం రామం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ. జై. మనందరం ఏదో ఒక ఇలాంటి పెళ్లి లాంటి కార్యక్రమం వచ్చినప్పుడు తినడము లేదు సరదాగా గడపడం వీటి మీద మన యొక్క మనస్సు ఉంటుంది సహజం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో దుఃఖము ఆనందం ఈ రెండు వచ్చి వెళ్ళిపోయేవి, శాశ్వతంగా ఉండేదేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వివాహం యొక్క ఉద్దేశం సత్సంతానం, ఇది ప్రధానం. ఇప్పుడు మనం ఎవరినైనా మీకు ఎంతమంది పిల్లలు అని ఈ కాలం వాళ్ళని అడిగామనుకోండి, మనకి ఏ సమాధానం వస్తుంది కదా, అంతేగా. కొంచెం పాత తరం వాళ్ళని అడుగుదాం, సార్ మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. అంటే అప్పటికీ మీరు ఇందిరాగాంధీ పార్టీలో జాయిన్ అయ్యారు, అదే దాని అర్థం. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో గోడల మీద ఉండేవి త్రికోణం వేసి ఇద్దరు లేక ముగ్గురు ఆపై వద్దు, లేకపోతే ఇద్దరు వద్దు ఆపై వద్దు, ఆ తర్వాత 1 hour అన్నం. ఇప్పుడేమో వాళ్ళు చూపించేది గన్నం విత్ కోవా బన్నం, లెట్ సీ ఫన్నం, దే విల్ త్రో యూ ఇంటూ డన్నం కదా. మనం ఖచ్చితంగా మంచి సంతానాన్ని పొందడం ద్వారా సమాజాన్ని దృఢంగా ఉంచవచ్చు. ఎవరన్నా మంచి పిల్లోని ఏమని చెప్తారు? మంచి పిల్లల్ని రాముడు మంచివాడు అంటారా? అంటారా? కృష్ణ ఇజ్ నాటి అంటారు కదా. రాముడు అల్లరి చేయలేదు కానీ అభిమానాన్ని తాకట్టు పెట్టలేదు, అవునా? సీతాదేవి విషయంలో ఆయన చాలా పోరాటం చేశాడు కదా, చాలా కృషి చేశాడు. మరి అంతా మోసి రావణుడు చనిపోయి ఆవిడ దక్కిన తర్వాత ఏమన్నాడు? వినలేని మాటలు ఏవేవో అన్నాడు. అసలు లక్ష్మణుడికి కూడా బీపీ వచ్చేసింది, ఎలా మాట్లాడుతున్నారు అన్నయ్య. అలా ఎందుకు మాట్లాడాడు? తెలియకపోతే బీపీలు వస్తాయి మనకు కూడా. రాముడికి దయలేదు, ఏవో మాట్లాడతాడు. రాముడు అమ్మవారు ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అలా మాట్లాడాడు. అది కదా మనం గ్రహించాలి. ఊరికి ఆగ్రహించిస్తే ఎలాగండి? అన్నమయ్య ఎంత బాగా చెప్తాడండి. సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. నేను ఈ ఉపన్యాసం మొదలుపెట్టడమే రాముడు మంత్రంతో మొదలుపెట్టానా? ఎందుకని ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఎవరైనా పెళ్ళి కార్డు పైన శుభలేఖ పైన ఫస్ట్ ఏం కొడతారు? మంత్రం రాముడి వారిది, అవునా? అదంతా ఖచ్చితంగా రాముల వారి శ్లోకం జానక్యా కమలాలయ ఇది చెప్పి అది తర్వాత మళ్ళీ వివరం అంతా వేస్తాం. ఎందుకు మనం రాముడిని మెన్షన్ చేస్తాం? ఈజ్ ఎ బెస్ట్ సన్, ఈజ్ ఎ బెస్ట్ కింగ్, ఈజ్ ఎ బెస్ట్ హస్బెండ్, ఈజ్ బెస్ట్ బ్రదర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్, వాట్ నాట్ కదా. ఎవరో ఒకరు క్వశ్చన్ వేస్తారు, ఏంటండి బెస్ట్ హస్బెండ్ ఎలా అయ్యాడు, భార్యని అడవిలో పంపించాడు అంటుంటాడు. రాముడు ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడో మనకి తెలియకపోతే అలా మాట్లాడుతున్నాం. వాస్తవానికి ఇప్పుడు పేరుకి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఇది అంతా ఎలా మారిపోయింది అంటే బై, బియువై, బై పీపుల్. అంతే కదా, 2000కో 3000కో బిర్యానీ ప్యాకెట్కు కూడా వేస్తుంటారు. బీవై బై కాదుగా, బియువై బై. నా కళ్ళతో చూసి ఆలగడ్డలో బస్ ఎక్కాల, బస్సు ఆలగడ్డ బస్ స్టాండ్కి పోయి నంద్యాలకు వచ్చి బస్సు ట్రావెల్స్ ఎక్కాలి. జనం కిట్టకిట్లాడుతున్నారు. పేర్లు అవి చెప్పండి, సస్తారని చూసింది. ఒక సభ జరుగుతుంది. ఒక స్త్రీ మూర్తి ఆవిడ ప్రసంగానికి ముందో వెనకో మొత్తానికి మధ్యలో, ఆ జనం మధ్యలో చెల్లాలి. వాడప్పుడు పంచి పైకెక్కి చక్కగా బాటిల్ తీసుకుని చూస్తారంటే చదువుతున్నాడు. సాయంత్రం 8 ఆ టైం. సోల్డ్ బ్యాచే, గోల్డ్ బ్యాచ్ లేదు. ఇలా సోల్డ్ బ్యాచ్ ఉంటే ఉంది, ఫోల్డ్ చేసి పంపిస్తారు. అవునా? బై పీపుల్ అంటే అదే కదా. ఫర్ ద పీపుల్ లేదు, ఫార్ ద పీపుల్ కదా. ఎవరికి ఎవరు అందుతారు చెప్పండి? ఎవరికి అందరూ, ఎవరికి చెందరు. ఏదో ఎలక్షన్ టైంలో ఎత్తుకుని ముద్దులాడి వీలైతే కడిగి ఓట్లు అడిగి వెళ్తారు. అందుకని రాముడి కాలంలో అలా లేదు. ఓ కుక్క వస్తే కూడా దానికి రెప్లై వచ్చేది. ఇప్పుడు మనుషులు వస్తే కుక్కలా చూసే పరిస్థితి వచ్చింది కదా. ఊరికే సరదాగా ఆస్వాదించండి. ధర్మగంట అని ఉండేది రాముడి వారి కాలంలో. చాలా కాలం ఎవరు కొట్టలేదు. 11,000 సంవత్సరాలు గంట కొట్టేవాడే లేడు. ఎందుకని అవసరం రాలే. సరే, ఇంకొంతకాలం ఉందనగా రాముడు వారు అవతార సమాప్తి చేస్తారనగా ఆ గంట కొట్టేది. ఎవరు కొట్టేది? మనిషి అయితే మనం చెప్పుకోవడానికి ఏం లేదు. కుక్క వచ్చి కొట్టింది. లక్ష్మణ్ డోరు తీసాడు. ఏమిటి సంగతి అన్నాడు. సార్ చెప్తాను సార్, నేను లోపలికి వచ్చాక ఆ కుక్కకో సీట్ వేసి ఏమైందని. సార్, నేను కర్నూలులో రోడ్డు పక్కన పడుకున్నాను సార్. వాడు ఒకడు వచ్చి నన్ను రాయిచ్చి కొట్టాడు సార్, పలానావాడు అని చెప్పి. అంటే వెంటనే కాల్ సార్ లక్ష్మణుడు వాడిని పిలుచుకురామని భటును పంపించాడు. పోలీసులు వెళ్ళారు, వాడిని కూడా తీసుకొచ్చారు. వాడిని నిలబెట్టారు. ఒకడేమో కూర్చోబెట్టారు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అది రెస్పెక్ట్. సరే, ఇప్పుడు అడిగా రాముడు గారు వచ్చారు. ఈ లోపల సీట్లో కూర్చుని ఏం చెప్పవేంటి ఏమిటి అంటే, వాడు నన్ను కొట్టాడు సార్. అయితే చెప్పి ఏ శిక్ష ఏమంటావు? కొరడా దెబ్బలా, జైల్లో పెట్టమంటావు, వాటి అడిగాడు. అడిగితే అదేం చెప్పిందంటే, సార్ అవేం వద్దు సార్, వాడిని ఏదైనా టెంపుల్కి చైర్మన్గా చేయండి. రాముడు ఆశ్చర్యపోయాడు. శిక్ష ఏమంటున్నా, నువ్వు అవార్డు ఏమన్నా రికమెండ్ చేస్తున్నావా అన్నాడు. సార్ శిక్ష సార్. ఎట్లా శిక్ష ఉంది? వాడు నిన్ను కొడితే నువ్వు కొట్టమని చెప్పాలా? అది మానేసి వాడిని చైర్మన్ చేయి, బోర్డు మెంబర్ అంటారు. మీకు తెలియదు రామా, నేను గత జన్మలో టెంపుల్ చైర్మన్ ఉంటే అప్పుడు నేను దేవుడి దీపం ఒత్తు కొడిగడుతుందని చెప్పి అది ఎత్తేది నెత్తికి రాసుకున్నా. అది కొంచెం మిగులుగా నెయ్యి స్కామ్ అయింది. నెయ్యి ఇట్లా ఎత్తి అట్లా నెత్తికి రాశాను. నెయ్యి నెత్తికి రాసిన దానికి కుక్క పుట్టా. నువ్వు కానీ నీ చైర్మన్ కానీ ఈవోగానే పెడితే వీడు కూడా నెయ్యి తినకపోతాడా, ఈ కుక్క పుట్టపోతాడా, రోడ్డు పక్కన పడుకోపోతాడా, కర్నూలులో సుబ్బారెడ్డి వచ్చి అన్నపోతాడా? ఇంత ఉంది. ఇది నా సొంతం ఏం కాదండి బాబు, ఇది రామాయణంలో ఉన్నమాటే చెప్తున్నా. అది చాలామంది నిన్న కూడా చెప్పొచ్చానులే. బోర్డు మెంబర్ ఒక ఆయన చాలా టాపిక్స్ అడిగితే చెప్పొచ్చా. చాలామందికి తెలియక ఎవడు చూడట్లేదు అనుకుంటాడు. పెళ్ళి చూసారా, పాలు తాగేటప్పుడు నన్ను ఎవడు చూడట్లేదు. అజ్ఞానం అలా చేస్తూ ఉంటుంది. అంతే పసిపిల్లలు, తెలియని వాళ్ళు. ఏం పేరు అన్న? ఏం పేరు? నిహాన్. బాత్రూంలో ఆడుకున్నావా, బయట ఆడుకున్నావా? ఎక్కడ ఆడుకున్నావు? చల్లగా అయిపోయింది. బయట ఎక్కడున్నది వాటర్? हिंदी బయట తెలుగు नहीं आता है? आता है? नाम क्या है? नेहा। हम अभी कहाँ हैं? ये गांव का नाम क्या है?
हम कहाँ हैं अभी? आंध्र प्रदेश में। हाँ, ये कौन है? पता नहीं। हाँ, दादाजी कौन सा क्लास? कहाँ से आया तू? ఢిల్లీ. ఢిల్లీ ఇక్కడ వాడతా లొల్లి. మనం కలుద్దాం మళ్ళీ. आओ आओ नेहा, आपको एक गिफ्ट देना ना, ये वृंदावन से लाए। आओ, बोलो वृंदावन बिहारी लाल की जय। గిరిరాజ్ గోవర్ధన భగవాన్ కి जय। అందరూ ఒకసారి చెప్పండి నాన్న. హరే కృష్ణ हरे कृष्ण హరే కృష్ణ हरे कृष्ण కృష్ణ కృష్ణ कृष्ण कृष्ण హరే హరే हरे हरे హరే రామ हरे राम హరే రామ हरे राम రామ రామ राम राम హరే హరే हरे हरे గోవింద. गोविंद। సిగ్గుపడకండి, ఎందుకంటే మనం అందరం ఎన్నిసార్లు కలిసినా, ఎంతమందితో కలిసినా, రాత్రి పడుకునేటప్పుడు మనతో ఎవరుంటారు? మనం ఒక్కడమే. అందులో పులి వచ్చినా, కళ్ళలో ప్యాలెస్ వచ్చినా, బూర్జ్ ఖలీఫాలో ఒక రూమ్ వచ్చినా, లేదా ఒక గుర్రం వచ్చినా ఒక్కళ్ళే అనుభవించాలి కదా. నిద్రపోయినప్పుడు ఒక్కళ్ళే ఉంటాం మనం. ఇప్పుడు ఇలా పగలున్నప్పుడు మనం ఎవరో తెలుసా అంటుంటాం. జనకుడికి కళ వచ్చిందంట. కళ అయ్యి పొద్దున్న లేచి దర్బార్కి వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఈ పండితుల్ని అడిగాడు, నాకు కళ వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అని. ఏమొచ్చింది కళ? ఐ బికమ్ ప్యారెట్, నేను చిలక అయిపోయినట్టు కళ వచ్చింది అన్నాడు. అని ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ ఏం చేశాడంటే, నేను జనకుడుగా ఉండి చిలకైనట్టు కలగన్నానా, లేకపోతే చిలకలా ఉండి జనకుడిలా కలగంటున్నానా అన్నాడు. ఏం చెప్తారండి అందరూ? ఎక్కువ మంది బిళ్ళ బాబాయిలుగా ఉంటారు. బిళ్ళ బాబాయిలు అంటే తెలుసు కదండి, డైరెక్ట్గా నేర్చే గేంది పంపించంటారు కదా. సుబ్బారెడ్డి గారు కాదు, అర్థమైంది. సో పెరిగిచ్చే గేంది పంపంటారు కదా. అలాగా ఈ అందరూ ఏం చెప్తారు? అబ్బాయి రాజుగారు యూ డ్రీమ్ యాజ్ ఏ ప్యారెట్ అని చెప్పారు అంతే. ఒక్కడు మాత్రం చెప్పాడు ధైర్యంగా, సార్ బోత్ ఆర్ డ్రీమ్స్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు కదా. ఇక్కడ ఈయన చెప్పాడు బోత్ ఆర్ సేమ్, రెండూ కలలే, రెండూ కలలే. నువ్వు కింగులా ఉండి ప్యారెట్ లా అయిపోయాను అనుకోవడము కలే, లేదు ప్యారెట్ లా ఉండి క్యారెట్ తింటూ కింగ్ అయ్యాను అనుకున్నా, అది కూడా కలే. అన్నీ కలలే. అందుకే మంచి పాట ఉంది, మీరు వినుంటారు. ఏంటది? మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా, నాటకరంగా నీవే మనసా, తెగిన పతంగా నీవే మనసా, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. ఏంటి మన మనసు మోగదేనా? అది మోగదు కాదండి బాబు, అది వాగుతూ ఉంటుంది. మనం పైన నవ్వుతూ ఉండొచ్చు, లోపల ఎంత వాగుతుంటుంది అది. అది ఎన్ని చెబుతుంటుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా బాగున్నారా బాగున్నారా అంతా కులాసా అని వాడు అలా గేట్ దానికైనా వాడి గురించి ఎదురు మాట్లాడలేదు. అదేదో వాడి గురించి మాట్లాడేది, ఆవిడ గురించి ఈవిడ కూడా అలాగే మాట్లాడదు. ఇందాకే గరికపాటి వారు అంటున్నారు, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని అలా మాట్లాడతాం, అందుకే రోగాలు వస్తున్నాయి. అంత ధైర్యం లేనప్పుడు అసలు లోపల ఏమో అనుకో. నువ్వు అనుకున్నావా బయట వాడికి చెప్పు, లేదా అనుకో బయట. ఇప్పుడు ఒక వ్యక్తిని పొగిడారండి వాడు ఎదురుగా, వాడు వెళ్ళగానే వాడి గురించి ఎదురు, అది వాడితోనే చెప్పు. నానక్క అంటాడు, గురునానక్క కబీర్ దాసు, మనకు అమ్మ కంటే గొప్ప ఉపకారం ఎవరు అన్నారు. ఎవరు? మనం విమర్శించేవాడు. కటువుగా చెప్పాడు ఆయన. అమ్మ ఎడం చేత్తో శుభ్రం చేస్తూ వాడు నాలుగుతో శుభ్రం చేస్తాడు. కటువుగా ఇక్కడ మనం విమర్శిస్తే మనకు బీపీ వచ్చాడు.
మనం అసలు దాన్ని విచారణ చేయాలి. ఒకవేళ విమర్శ నిజం అనుకుందాం, మార్చుకుంటాం. విమర్శ నిజం కాదు, రాముడు తప్పిందా, కృష్ణుడు 100 మార్కులు వచ్చినాయా, రాముడికి వచ్చినాయి 100 మార్కులు, కృష్ణుడికి 100 మార్కులు వచ్చినాయా, నీకు నాకు ఎందుకు వస్తాయి? వాళ్ళకే 100 మార్కులు రాలేదు. రాముని వాళ్ళ పిల్లలే అన్నారుగా. ఇప్పుడు ఈ సరదాగా ఒక మాట చెప్పేస్తాను. లేడీస్ ఫస్ట్ అంటారు తెలుసా అండి? ఎందుకంటారు అలాగా? దాన్ని తల్లి రండి పిల్లలు అందరూ కొత్త పెళ్లి కొడుకుకి కొత్త పెళ్లి కూతురికి ఆహ్వానం చెప్తూ అందరూ గట్టిగా ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. ఎవరైనా విదేశాల్లో ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మన మూలాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికే రాయపూర్ వారు పాట రాశారు కదా, ఏం చెప్పండి? అబ్బా అబ్బా భలే భలే భలే. మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అదే గుర్తుపెట్టుకున్నాం. మర్చిపోకూడదు. మనం ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతం. కానీ దురదృష్టం ఏంటంటే అదే రామేశ్వరం పోయి అలా అక్కడికి కూడా పోయి మళ్ళీ ఇలా గోపుతూ ఉంటారు. ఈ ఘటి ఇప్పుడు కార్తీక మాసంలో ఏ భోజనాలు చేయాలి? మన భోజనం చేస్తున్నారు ఏమన్నా? అన్ని కుల భోజనాలేగా. కొన భోజనాలు ఏడున్నాయి? అన్ని కుల భోజనాలు. నువ్వు అమెరికాలో పోయి, ఆస్ట్రేలియాలో పోయి, ఆఫ్రికాలో పోయి అక్కడ కూడా కుల భోజనాలు చేస్తే మనం ఎలా బియాండ్గా ఉండాలి? ఎప్పుడో 72లోనో ఎప్పుడో వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు విదేశాలు వెళ్తే, సార్ మీ గవర్నమెంట్ అలా ఇలా అని ఏదో అన్నారు. అంటే ఇప్పుడు లాంటి గన్నేరు పప్పు కాదు కాబట్టి, ఆయన బాదపప్పు లాంటివి కాబట్టి ఆయన అన్నాడు, మాకు చాలా ఉంటాయి. యు ఆస్క్ సంథింగ్ ఎల్స్, దిస్ ఎక్స్టర్నల్ అఫైర్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ కంట్రీ. మనం విమర్శ చేయడం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి కదా. ధర్మరాజు పాండవులు అడవిలో ఉన్నారు. వీళ్ళ పేరేంటండి? మహాభారతం వెళ్ళారు దుర్యోధన. దుర్యోధనుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అడవికి? వాళ్ళని ఏదో బిల్డప్ ఇద్దాం, మీరు అడవిలో ఉన్నారు, మీకు ఏ వెహికల్స్ లేవు, ఏ వెపన్స్ లేవు, ఏ అప్లయన్స్ లేదు చూసారా అని ఏదో బిల్డప్ ఇద్దామని వచ్చాడు. మరి చరపకురా చెడే కాబట్టి ఎవరు వచ్చారు? గంధర్వులు వచ్చారు. ఈయన కుక్కను కొట్టి తీసిపోయారు, లాక్కి వెళ్ళిపోయారు మహాభారతం. ఇదంతా వాళ్ళ ఆడవాళ్ళని చుట్టూ లాక్కి వెళ్ళిపోయి ఇది చాలా జరగకూడదు జరిగింది. ఫైనల్గా భీముడు అర్జున్ అన్నారు, అన్నయ్య నువ్వు మళ్ళీ మంచితనం అని చెప్పి అన్నయ్య పిలిపించుకురా, అట్లా ఏమారి చెప్పక నువ్వు. కాగల కార్యం గంధర్వులే చేశారు పని అన్నాడు. అప్పుడు మాట చెప్పారండి. ఏం చెప్పారు? వయం పంచాధికం శతం. మామూలుగా మనం 5గురం, వాళ్ళు 100 మంది. కానీ ఇప్పుడు వేరే ప్లానెట్ వాడు వచ్చాడు, గంధర్వులు వచ్చాడు. వాడు మన దయాది వాళ్ళు ఎత్తుపోయారు. మనం మళ్ళీ చూసుకుందాం, ముందు వాడిని విడిపించుకురా. వెళ్ళారు, యుద్ధం చేశారు, వాడిని విడిపించుకొచ్చారు. ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి తీసుకొస్తే ధర్మరాజు గారు నాగ్గా అంటారు కదా తెలుగులో, సెటైరిక్గా, దుర్యోధన ఇటువంటి సాహసాలు ఇంకెప్పుడు చేయకే అని పంపించాడు. తెట్లే ఓ దెబ్బ కొట్టలే, దానికే మనోడు చచ్చిపోతానని కూర్చున్నాడు. ప్రాయోపవేశం అంటే తినివాడించి. సరే వాడు రాక్షసాంశ, తర్వాత కదా రాక్షసులు నడిపించారు. కానీ విషయం ఏంటంటే మన మూడు అలా ఉండాలి. మన మూడు ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఏదో యూపీకి వెళ్ళాం, లేదా బీహార్కి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, ఎక్కడో తెలుగు వాళ్ళు మాట్లాడబడితే తక్కువ తిరగం. హరిద్వార్ వెళ్ళాం, ఆ మెట్లు ఎక్కి దిగుతున్నాం. తెలుగులో స్వామి బాగున్నారా, ఓ సెల్ఫీ ఏదో మాట్లాడతారు. తెలుగు అమ్మ ఎవరమ్మా, మన కర్నూలు స్వామి, మన బంగాళపల్లి స్వామి,
మన నంద్యాల స్వామి, మన హైదరాబాద్ స్వామి, మనకి వెంటనే ఒక ఎనర్జీ కదా, ఒక సంతోషం కదా. అలాగే దేశం కానీ దేశం వెళ్ళాం, మన పంజాబ్ వాడు కనబడినా మనకు పరమానందమే, అవునా? యూపీ వాడు కనబడినా మనకి హ్యాపీయే, ఎంపీ వాడు కనబడినా, ఏపీ వాడు కనబడినా, తెలంగాణ వాడు కనబడినా మనకి ఒక రిలేట్ ఫీల్ అవుతుంది కదా. కానీ వాస్తవానికి ఉత్తములైన వాళ్ళకి ఉదారాణాంతు చేద్దాం వసుదైవ కుటుంబకం. ఈ వసుధ అంటే ఏమిటి అర్థం? భూమి. ఈ భూమండలం అంతా తమ కుటుంబమే అని భావించేవాళ్ళు ఉదార చరిత్రులు. లిమిటెడ్ పీపుల్ వాడు ఏదో గిరిగీసుకుని ఆ కులం వరకు, ఆ గ్రామం వరకు, ఆ జిల్లా వరకు, ఆ భాష వరకు, ఆ ప్రాంతం వరకు, ఆ కులం వరకే కాదు. ఉదారమైన బుద్ధి మనకు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అందరం ఈ భూమిని ఖాళీ చేస్తాం కాబట్టి మన హృదయాన్ని ఖాళీగా పెట్టుకోవాలి. ఆ ఖాళీగా ఉన్న హృదయంలో పరమాత్మ కూర్చుంటాడు. ఆ పరమాత్మను ఆనందభరిస్తే మన జీవితం సార్థకం అవుతుంది. అందుకని వివాహం యొక్క ఉద్దేశం వివాహ యజ్ఞం. వివాహం అనేది ఒక యజ్ఞం. అదే క్యాజువల్గా చేసేదో, ఫోటోల కోసం చేసేదో కాదు. ఈ పెళ్ళి ఎవరు చేస్తున్నారంటే పురోహితుడని మనకు వినపడుతుంది. కానీ ఎంత చెప్పండి, పెళ్ళి ఎవరు చేస్తారు? మామూలు కెమెరామెన్. వాడు చెప్పినప్పుడే కట్టాలి, వాడు చెప్పినప్పుడే హెక్షేతలు, వాడు చెప్పినప్పుడే కదా. బిందులో చేయి సార్, ఆగండి సార్, అప్పుడు తీయకండి సార్. ఉంగరాలు, ఆ ఉంగరాల కోసం ఆ చేతి పెడితే కూడా వాడు చెప్పినప్పుడు పైకి తీయాలి. మళ్ళీ ఇప్పుడు ఆల్బమ్ వస్తుందంటే వీళ్ళకి 2-3 పిల్లలు పుట్టే వస్తుంది ఆల్బమ్. మరి ఎందుకు? నాకు తిరుపతిలో గురుమూర్తి అని ఉన్నాడు, ఇంకా రాలేదు. పిల్లలు ఆడాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. సో మన జీవితం ఎప్పుడు సరదాగా, సంతోషంగా, అంటే ప్రతీది హృదయంలోకి తీసుకోకూడదు. తీసుకోవలసింది తీసుకోవాలి. సీతాదేవి ఎందుకు రాముడు వారి విషయం చెప్తున్నానంటే, సీతాదేవి నేను వస్తాను అంది. ఎక్కడికి? పిక్నిక్ కాదు, పార్క్ కాదు, అడవికి. అంటే రాముడు అన్నాడు, నేను జంగిల్కి సింగిల్గా వెళ్ళి మిగిలి అవుతాను, నువ్వు అక్కడ రావద్దాను. అంటే ఆవిడ అంది నేను వస్తాను. ఆయన ఏదో చెప్పాడు, పావులు ఉంటాయి, ఆనకొండలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఏవో చెప్పాడు. ఆవిడ అంది నేను వస్తాను అంది. నువ్వు అసూర్యం పశ్యతి అన్నాడు. అంటే ఏంటి? నువ్వు అసలు ఎవరి కూతురువి? జనకుడు కూతురు. ఎండ తెలియదు నీకు, ఎండ కన్నెరిగిన దానివి నువ్వు వద్దు. ఆవిడ ఏదో చెప్పుద్ది, నేను ముందు నడుస్తాను, రుచులు దర్భలు వస్తాయి, గుచ్చుకుంటాయి, నేను వాటిని క్లియర్ చేస్తే ఏదో చెప్పుద్ది పాప. అవి వద్దు, నువ్వు ఇక్కడ ఉండు, పొద్దున్న లేట్గా లేవకే, నువ్వు భర్త అని ఏకవచనంతో పిలవకు, మహారాజు అని పిలవని. ఆవిడకి బీపీ లేదు. ఈ ఉపన్యాసం ఏంటి వస్తానంటే, మొత్తానికి నేను అడిగి వెళ్తున్నాను, ఇది విషయం మా నాన్న మా పిండికి మాట ఇచ్చాడు, అది నేను వస్తాను. అబ్బాయి నువ్వు రావద్దాను. మరి ఎంతవరకు చూస్తారంటే ఆడవాళ్ళు అయితే మాత్రం, ఎంత భూదేవుడు లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఎక్కడ ఆవిడ అనేసింది. మా నాన్నగారు పొరపాటున పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరిని అనొచ్చండి అని అడిగారు. చాగంటి గారు అడిగారు, అనొచ్చా అంటే అందరూ మనలాంటి వాళ్ళేగా, అనకూడదు అన్నారు. ఇప్పుడు చాగంటి గారు అన్నారు, ఎందుకు అనకూడదు? వాళ్ళ ఆయన్ని ఆవిడ అనుకుంది, నీకేంటి? వాళ్ళ ఆయన్ని అంది ఆవిడ, నీకేంటి? నీకు ఆవిడ దేవతనో ఆవిడ దేవుడు, ఆవిడకి వాళ్ళ ఆయనే. ఎప్పుడు కాఫీ అనగా తెచ్చిచ్చేస్తారండి. ఒక్కోసారి కాఫీ నేలకేసి కొట్టడం, లేకపోతే కోపం కూడా ఉండాలి జీవితంలో. కాకపోతే అది మన బంధాన్ని మరింత దృఢం చేసేలా ఉండాలి. అలా ఆ మాట అనేసి అప్పుడు చెప్పింది నేను వస్తాను అని. ఎందుకు అంటే సీతాదేవి వెళ్ళకపోతే అసలు రామాయణం జరుగుతుందా? అది నడుస్తుందా? అసలు వెళ్ళను ఎంట్రన్స్ రావడం, వెళ్ళని ఎండ్ అవ్వడం ఇది జరుగుద్దా? అసలు అవతార ప్రయోజనం ఎవరి వలన? సీతాదేవి వల్లనే. రామాయణం అంటే మనకు రాముడు గుర్తొస్తాడు. కానీ వాల్మీకి ఏం చెప్పారు? సీతాయా చరితం ఏతత్ ఇది రామాయణం ఉన్నారు. ఇది సీత కథ కాబట్టి మన అందరి కథ. ఎందుకు అంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపుడు. ఆత్మ పరమాత్మతోనే ఉండాలి.
రాముడితో ఉన్న సీతాదేవి విడిపోయింది. మళ్ళీ ఎవరికి వెళ్ళిపోయారు? హనుమంతుడు కదా. గివ్ ద బిగ్ హ్యాండ్ పెళ్లి కొడుకు. ఏం పేరు నాన్న? అబ్బా, ధరణిలో పుట్టినటువంటి ధరణి నుంచి ఉద్భవించిన సీతాదేవి గురించి తెలియదు. ధరణీధర అద్భుతంగా చెప్పారు. వన్స్ మోర్. సీతాదేవి ఆత్మ అయితే, రామచంద్రమూర్తి పరమాత్మ అయితే, వీళ్ళని కలిపినటువంటి హనుమంతుడు గురువు. మరి ఎత్తికెళ్ళిపోయినటువంటి విలన్ ఎవరు? రావణుడు ఎవరు? మనస్సు. భగవంతుడికి మనకి ఉన్న బంధాన్ని దూరం చేసేది ఎవరు? మనస్సు. అందుకే మనస్సే రావణాసుడు. మరి లంక ఎక్కడ ఉంది? శరీరం. శరీరమే లంక. దీంట్లో బంధింపబడి ఉన్నాం కదా. మనకు అప్పుడప్పుడు మరి ఎవరిని ఏదంటే ఏయ్ నేను ఎవరో తెలుసా నీకు అని రయ్యమని అరుస్తాం. ఎందుకు అరుస్తాం? చెప్పండి. ఇది నేనే, ఇది నేనే అంటుంటాగా. దీన్ని ఏమన్నా అంటే అందరు కోపం వస్తుంటుందిగా. దీనికి కదా మన పౌడర్ కొట్టినా, చెట్టు కొట్టినా, ఎవరినైనా తిట్టినా దీనికోసం. आपको भी मैं गिफ्ट दे दूं. आपका नाम क्या है? తెలియనా? ఏం పేరు అది? యుక్త. అబ్బాయి ఎంత మంచి పేరురా నీ పేరు. మరి యుక్త, నీ పేరుతో మంచి శ్లోకం తెలుసా నీకు? అందరితో చెప్పిద్దామా? వాడేది నేహారా, వాడు నువ్వు అంతా కలిసి ఆడుకున్నారా? సరే అలా తిరుగుదాం. ధనం పెట్టు. ఇలా ధనం ఎలా పెట్టాలి? అలా నమస్కారం తల్లి. మరి అందరు చెప్పండి. మరి మా బంగారు తల్లి చెప్తే యుక్తాహార విహారస్య చేతస నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయం. భగవద్గీతలో శ్లోకం. టైంకి తినండి, టైంకి నిద్రపోండి, టైం తిరగండి. అప్పుడు యోగాన్ని మనం పొందవచ్చు. పూరి బిర్యానీ తిని అదొకటి చెప్తే ఉపకారం ఏమన్నా సంబంధం ఉందండి? భగవద్గీత గురించి చెప్పి పిల్ల పేరడిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత ఎక్కడ ఏమన్నా న్యాయమేనా? మరి తిట్టకపోతే ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి? అది భారతదేశంలో పుట్టి ఏమన్నా అంటే అన్నామంటారు. ఏంటి పెళ్ళిలో లొల్లి అంటారు కదా. మండీ భోజనం. నిన్న తిరుపతిలో వెళ్తున్నావా? తాహిర్ మండీ భోజనం. మండి అంటే ఏంటండి? ఆ ఎం తీసేసి పీ పెడితే సరిపోతుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పేశాను. నాకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వచ్చి చెప్పాడు, మీ దెబ్బకి మా ఆఫీసులో ఇంకెవడో మండి భోజనం మానేశారు. ఎం తీసి పీ పెట్టాం కదా. వాళ్ళంటే ఏదో ఎడారి బతుకులు. వాళ్ళకి దొరక జంతువు దొరికితే దాన్ని కొట్టి అందరూ పీకు తింటారు. నీకే పోయే కాలం రా, నీకు పోయే చక్కగా నీళ్ళు తినక కదా. అంటే ఆ మాత్రం ఇంగితం ఎట్లా కోల్పోతారండి? మరి మనం ఎక్కడికో ఎంతో దూరం వద్దు, మనం సీమ గురించే చూద్దాం. ఎందరు గొప్పోళ్ళు పుట్టారండి. ఇక్కడ పెన్నా నది, ఇక్కడ తుంగభద్ర, ఇక్కడ ఉన్న గొప్ప ఆలయాలు,